చైనా తన దేశంలోని కీలకమైన ప్రామాణిక సమయ నిర్వహణ కేంద్రమైన నేషనల్ టైమ్ సర్వీస్ సెంటర్పై అమెరికా సైబర్ దాడి చేసిందని తీవ్రంగా ఆరోపించింది. ఈ ఆరోపణను చైనా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ అధికారికంగా వెల్లడించగా, దీని వెనుక అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ హస్తం ఉందని నిర్ధారించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక కథనంలో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. మార్చి 2022లో మొదలైన ఈ దాడులు ఉద్యోగుల ఫోన్లు, కంప్యూటర్ల నుంచి సున్నితమైన డేటాను దొంగిలించాయని ఎంఎస్ఎస్ తెలిపింది. విదేశీ మొబైల్ ఫోన్ బ్రాండ్లోని మెసేజింగ్ యాప్లలో ఉన్న బలహీనతలను ఎక్స్‌ప్లాయిట్ చేసుకుని ఈ హ్యాకింగ్ జరిగిందని, అమెరికా, ఐరోపా, ఆసియా దేశాల్లోని వర్చువల్ సర్వర్లను దాడులకు ఉపయోగించారని చెప్పారు. 2023-24 మధ్యకాలంలో కూడా ఇంటర్నల్ నెట్వర్క్ సిస్టములపై 42 రకాల స్పెషల్ సైబర్ అటాక్ వెపన్స్ ఉపయోగించి దాడి చేశారని, ముఖ్యమైన టైమింగ్ సిస్టంపై కూడా ఆక్రమణ ప్రయత్నాలు జరిగాయని వెల్లడించారు. ఈ ఆరోపణలకు సంబంధించి బలమైన ఆధారాలను చైనా సైబర్ సెక్యూరిటీ సంస్థలు సేకరించాయని, దీని ఆధారంగా రక్షణ వ్యవస్థలను అప్గ్రేడ్ చేశామని ఎంఎస్ఎస్ పేర్కొంది. షాన్స్కీ ప్రావిన్స్లోని షియాన్ నగరంలో ఉన్న ఈ సెంటర్ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నిర్వహణలో ఉంది. దేశ ప్రామాణిక సమయాన్ని అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహిస్తుంది. కమ్యూనికేషన్స్, ఫైనాన్స్, పవర్ గ్రిడ్, ట్రాన్స్పోర్ట్, మ్యాపింగ్, డిఫెన్స్ వంటి క్రిటికల్ సెక్టార్లకు టైమింగ్ సర్వీసెస్ అందిస్తూ సమాజ స్థిరత్వానికి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ దాడులు విజయవంతమైతే నెట్వర్క్ కమ్యూనికేషన్స్, ఫైనాన్షియల్ సిస్టమ్స్, పవర్ సప్లై వంటి రంగాల్లో తీవ్ర దెబ్బ తగిలే అవకాశముందని చైనా హెచ్చరించింది. ఇటీవలి యుఎస్ చైనా ట్రేడ్ టెన్షన్స్, రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్, టారిఫ్ థ్రెట్స్ మధ్య ఈ ఆరోపణలు వచ్చాయి. రెండు దేశాలు ఇటీవల మ్యూచువల్ సైబర్ ఎస్పియోనేజ్ ఆరోపణలు చేసుకుంటున్నాయి. కాగా అమెరికా ఎంబసీ, ఎన్ఎస్ఏ ఇప్పటివరకు ఈ ఆరోపణలపై స్పందించలేదు.